సారీ అమ్మా. కిషోర్ గురించి ఇలాంటి వార్త తీసుకురావాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. కిషోర్ని చంపింది ఎవరైనా సరే వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేస్తాం. కిషోర్ మీ ఇద్దరిని సొంత మనుషులు అనుకున్నాడమ్మా. ఇంటికొచ్చినా కూడా ఎప్పుడూ మా జేడీ మేడం ఇవాళ కేసు ఇలా సాల్వ్ చేసింది, అలా ఫైట్ చేసిందని చెప్తూ ఉండేవాడు. వాడక్కని మీలా పెంచనందుకు మమ్మల్ని రోజూ తిట్టేవాడమ్మా. తను పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కాని తనని అచ్చం మా జేడీ మేడం లాగే పెంచుతానని ఎప్పుడూ చెప్తుండేవాడమ్మా. ఇప్పుడు వాడే లేకుండా పోయాడు. ఇప్పుడు మేమేం చెప్పినా మీ బాధను మేం తీర్చలేమని తెలుసు. కానీ ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. కిషోర్ ప్రాణాలు తీసిన ఏ ఒక్కరిని మేం వదిలిపెట్టము. దీనంతటికి కారణం ఆ కీర్తినేనమ్మా. నేను మా ఆయన కిషోర్ ఎంత వద్దు వద్దు అని చెప్పినా నగలన్నీ వేసుకొని పోయిందమ్మా. కిషోర్కి ఎప్పుడు చైన్, రింగ్, కడియం లాంటివి నచ్చవు కదమ్మా. ఆ అమ్మాయి పట్టుపట్టిందని అవన్నీ వేసుకొని వెళ్ళాడమ్మా. పైగా కిషోరే కాశ్మీర్ పోవాలని టికెట్లు కూడా బుక్ చేస్తే వద్దని అరకు తీసుకెళ్ళిందమ్మా. వదిలేవే, మన వాడి తలరాత ఇలా రాసుంటే ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? అంకుల్, అరకు వెళ్ళాలని ప్లాన్ చేసింది కీర్తినా? అవునమ్మా, కిషోర్ ఎప్పటి నుంచో కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాడు. కానీ కీర్తి అక్కడ పరిస్థితులు అసలు బాగోలేవని వద్దని చెప్పి అరకు తీసుకుని వెళ్ళింది. మీకు కష్టంగా ఉంటుందని మాకు తెలుసమ్మా. కానీ మేం నిజం కనిపెట్టాలన్నా, కీర్తిని కాపాడాలన్నా, పెళ్లి చూపుల నుంచి ఇవాల్టి వరకు ఏం జరిగిందో మాకు కొంచెం క్లియర్ గా చెప్పగలరా? పెళ్లి చూపుల్లోనే కీర్తి కిషోర్కి బాగా నచ్చేసింది. కానీ ఆ అమ్మాయి వాలకం చూస్తుంటే మావాడు నచ్చలేదేమో అనుకున్నాం. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేసి అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు, వెంటనే పెళ్లి పెట్టుకుందాం అన్నారు. మేం కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నాం. కిషోర్ ఎప్పుడు ఫోన్ చేసినా కలిసినా కీర్తి తనతో సరిగా ఉండటం లేదని మాతో చెప్తూ ఉండేవాడమ్మా. మేం అరెస్ట్ చేసింది 3 రౌడీలని మాత్రమే కాదు కీర్తి, గణేష్ ని కూడా అరెస్ట్ చేశాం. కీర్తినా? ఎందుకు సార్? తనేం చేయలేదు. అంటే మొత్తం నువ్వే చేసావా? నేను కూడా ఏం చేయలేదు సార్. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మరి కీర్తికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే చెప్పు. మేము 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 జస్ట్ ఫ్రెండ్స్ అంతే సార్. మరి ఈ స్క్రీన్ షాట్స్ ఏంటి? మీ పరిచయం నుంచి ప్రేమ వరకు, మీ పెళ్లి నుంచి కిషోర్ని చంపడం వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. మరి వీటినేమంటారు? అంటే అది పెళ్లికి ముందు ప్రేమించాం మేడం, కానీ మా ఇంట్లో ఒప్పుకోరని నేను కిషోర్ని పెళ్లి చేసుకున్నా. కిషోర్ని చంపడానికి కిషోర్ని పెళ్లి చేసుకున్నావు. నువ్వు కోరుకున్న జీవితం నువ్వు బతకడానికి కిషోర్ జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. అరకు ప్లాన్ నుంచి వాటర్ ఫాల్స్ కి వెళ్లడం వరకు మొత్తం నువ్వు కీర్తి కలిసి ప్లాన్ చేశారని మాకు తెలుసు గణేష్. నిజమేంటో నీ అంతట నువ్వే చెప్తే నీకే మంచిదే. నేను పోలీస్ స్టైల్లో అడగడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు కీర్తి. నిజం చెప్పు. నిజమే చెప్తున్నా మేడం,
నాకేం తెలీదు. ఆ రౌడీలు నా నగల కోసమే కిషోర్ని నా కళ్ళ ముందే పొడిచి చంపేశారు. నన్ను కిడ్నాప్ చేశారు. నీ ప్రేమ కోసం, నీ స్వార్థం కోసం కిషోర్ ప్రాణాలు తీసి నా ముందే కూర్చొని కబుర్లు చెప్తే నమ్మేస్తాననుకున్నావా? మర్యాదగా నిజం చెప్తావా లేదా? నువ్వు చంపింది ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను మర్చిపోయావా? నీ ప్రాణమైనా తీస్తాను గాని నిన్ను మాత్రం బయటికి పంపించను. మర్యాదగా నిజం చెప్పు. సార్ చెప్తాను సార్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదా కీర్తి? నువ్వు గణేష్ ప్రేమించుకున్న దగ్గర నుండి మొదలు పెడదామా? మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక కిషోర్తో పెళ్ళొప్పుకున్న దగ్గర నుంచి మొదలు పెడదామా? పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కిషోర్ని ఎలా చంపాలనుకున్నారో ప్లాన్ చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టు. కిషోర్ నిన్ను నీ పెళ్లి ఇష్టమా అని అడిగాడు కదా, అప్పుడైనా నిజం చెప్పుండొచ్చు కదా కీర్తి. ఆ నిజం కిషోర్తో నా పెళ్లిని ఆపుతుందేమో కానీ గణేష్తో నా పెళ్లి జరిపించదు కదా మేడం. అదే నేను భర్త లేని దాన్ని అయితే మా ఇద్దరి పెళ్లికి ఎవరు అడ్డు రారనిపించింది. అందుకే